అనంతిక బ్లాక్ బెల్ట్ హోల్డర్ కరాటేలో, కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆటం, ఇన్ని కళలు తెలిసిన అనంతిక బ్యాక్గ్రౌండ్లో డ్యాన్సర్గా ఉండాలి అన్నప్పుడు కొంచెం అంటే డబ్బు అనేది క్రైటీరియా కాదని నేను, కానీ ఆ ఫీల్ అనేది ఉండదా? ఏ ఫీల్ అంటే అరే ఏందిరా మనం గ్రూప్ డాన్సర్లుగా మనం ఇన్ని కళల్లో ఇన్నిట్లో మనకి ప్రావీణ్యం ఉంది, మనం గ్రూప్ డాన్సర్గా ఉండాలి అంటే డబ్బు కోసమే ఇలా ఉండాల్సి వస్తుంది అన్న ఫీల్? అయ్యో డబ్బు కోసం కాదు ఇది, ఏమి డబ్బు కోసం కాదు, డబ్బుల కోసం నేనేం చేయను, అలాంటి ఏం లేదు. ఇది నేను చిన్నప్పటి నుంచి ఇదంతా నేర్చుకుంటున్నాను. ఇది కాదు నేనే డాన్స్ గ్రూప్ డాన్సర్లుగా బ్యాక్ సైడ్ నిలబట్టం అని అన్నావు కదా, ఎందుకు అన్నప్పుడు నేను చెప్తాను. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, అది ఎల్కేజీ నుంచే చిన్నగా డాన్స్ క్లాస్కి, డ్రాయింగ్ క్లాస్కి అలా నార్మల్లీ అక్కడ అందరూ చేస్తారు, జాయిన్ చేపిస్తారు. సో అప్పటి నుంచి నార్మల్లీ మై బ్యాక్గ్రౌండ్ అయినా ఫినాన్షియలీ లిటిల్ కష్టం ఓన్లీ. సో అప్పుడు కానీ అమ్మ అయినా నాన్న అయినా ఎంత డబ్బులు లేదైనా కూడా వాళ్ళు నన్ను ఏదైనా చేసి నన్ను, ఇప్పుడు నాకు డాన్స్ ప్రోగ్రామ్కైనా చాలా మనీ కావాలి. నాకు చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ ఉంది. అంటే ఇప్పుడు ఒక్క ప్రోగ్రామ్కే అప్పుడు లైక్ వెరీ బిఫోర్, ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంది, లైక్ డబుల్ ట్రిపుల్ ఉంది ఇప్పుడు. వెరీ బిఫోర్ ఇట్ వాజ్ లైక్ ఒక్క ఐటమ్ నేర్చుకోవాలంటే మనం అట్లీస్ట్ ఒక 10,000 అలా ఇవ్వాలి, ఒక్క భరతనాట్యం ఆర్ సంథింగ్, ఆర్ ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000. సో ఈ 1,000 వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఫినాన్షియలీ వీక్. సో ఆ టైంలో అమ్మ అయితే కూడా ఐ స్టిల్ రిమెంబర్ దట్ మనీ లేదు, లైక్ వెరీ టైట్ ఉంది, కానీ అమ్మ నాకు ప్రోగ్రామ్ ఉంది, నాకు చేయాలని ఉంది, మనీ ఉంటేనే కదా చేయొచ్చు. సో అమ్మ వాజ్లే సరే నేను ఏదైనా గోల్డ్ లోన్ తీస్తా, ఏదైనా చేస్తా, వెళ్ళి ప్రోగ్రామ్ చేయి. సో దట్ వాజ్ అ సిట్యువేషన్ బిఫోర్. సో అలానే చాలాసార్లు చేశాము. అమ్మకి చాలా ఇష్టం నేను డాన్స్ చేస్తున్నది, అమ్మకి చూడాలని అమ్మకి చాలా ఇష్టం. అండ్ ఆల్సో అమ్మకి నాట్ ఫర్ అమ్మ ఐఎమ్ లెర్నింగ్, నాకు కూడా నేర్చుకోవాలని చాలా ఇష్టం. కానీ ఫ్యామిలీ చూస్తున్నప్పుడు ఐ విల్ ఆల్సో స్టెప్ బ్యాక్ కదా, బట్ అమ్మ విల్ బి లైక్ చేయి అని చెప్తారు. సో అలా చెప్పి నాకు ఉంటుంది కదా టు రిటర్న్ బ్యాక్. సో అందుకే దెన్ ఐ థాట్ ఓకే అట్లీస్ట్ మనకి దొరకాలి. బట్ ఆల్సో మనం ప్రోగ్రాంలో అంటే దే ఆల్సో గివ్ జస్ట్ 50 ఆల్సో 50-100, దట్ ఈస్ ఆల్సో ఇనఫ్. జస్ట్ చిన్న సంతోషంకే, డబ్బుల కోసం అలా ఏం లేదు. అందుకే దిస్ ఇస్ ద రీజన్ యాక్చువల్లీ నేను సినిమాకి వస్తున్నదే. ఓకే, అంటే నా ఫ్యామిలీ సిట్యువేషన్ ఇదంతా ఉంది. సో సినిమాకి వస్తున్నా అంటే లైక్ ఐ రియలీ లైక్, అంటే మనం అనుకోవే లేదు సినిమాలను మనకి ఛాన్స్ ఉంటుందా అని, ఆర్ మనంని తీస్తావా అని. అలాంటి టైంలో ఫ్యామిలీని కూడా చూడాలి. అండ్ ఆల్సో బికాస్ అంతా ఇట్స్ యాక్చువల్లీ వెరీ కష్టం టు లివ్, మనీ లేకుంటే చాలా కష్టం. సో అలాంటి టైంలో ఓకే సినిమా ఉంది, సో మెల్లగా వస్తున్నా, అంటే ఫస్ట్ చేస్తున్నప్పుడే మనకి కొంచెం మనీ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ రియలీ లైక్ వెరీ మచ్ హ్యాపీ. అంటే ఫ్యామిలీకి అంటే ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఇట్ బ్యాక్ కదా, అది నాన్నకైనా అమ్మకైనా, ఆర్ అమ్మకి ఒక సారీ వేసుకొని ఇస్తున్నా అంటే నాకు ఇప్పుడు అయితే సడన్లీ కూడా ఏంటి ఐ కెన్ జస్ట్ బై సారీ అండ్ గివ్ కదా, ఐ హ్యావ్ దట్ కొంచెమైనా కెపాసిటీ. అంటే అమ్మకి ఆ సారీ కావాలి, అమ్మకి నచ్చింది అంటే ఫాస్ట్గానే కొనొచ్చు. సో అమ్మ సంతోషం, నాన్న సంతోషం, నా సంతోషం అంతే. అంటే ఇప్పుడు చెల్లి కూడా ఉంది, చెల్లిని కూడా మంచిగా నేర్పించుకొని మంచిగా చదవాలని నాకు ఉంది, చదివించాలని. ఓకే, ఏం చదువుతుంటాను ఇప్పుడు? చెల్లి 5th స్టాండర్డే. అంటే స్టిల్ అంటే నా అలాగే కొంచెం అంత బాధ ఉండకూడదు కుర్తీకి. అనంతిత. ఓకే, తనకి ఈ డ్యాన్స్లు ఇవన్నీ నేర్పిస్తున్నారా? అవును, నేర్పిస్తున్నాను. గుడ్. సో మీకే కాంపిటీషన్ త్వరలో. ఓకే.